సింహరాశి వారికి 21, 22, 23వ తేదీల్లో మీకు జరిగేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. ఎన్ని పనుల్లో ఉన్నా సరే ఒక్క 10 నిమిషాలు మీరు వీడియో ఓపికగా విన్నట్లయితే ఈ వీడియో ద్వారాగా అసలు మీకేం జరగబోతుంది, ఈ 3 రోజులు మీకు ఎలా ఉండబోతుంది అనే విషయాలు పూర్తిగా తెలుస్తాయి. ఎంత అదృష్టం ఉంటేనో ఈ వీడియో అనేది మీ కంట పడుతుంది. అంతకన్నా అదృష్టం ఉంటేనే వీడియోను పూర్తిగా వినే ప్రయత్నం మీరు చేస్తారనమాట. ఎందుకంటే ఎన్ని రకాల సమస్యల నుంచో ఈ సింహరాశి వారు వీరి జీవిత పరంగా బయటపడ్డారని చెప్పుకోవచ్చు. కానీ కష్టాలు ఏంటంటే అడవిలో సింహం అన్ని జంతువులను వేటాడుతుంది. కానీ ఇక్కడ మాత్రం సింహరాశి వారిని కష్టాలు వేటాడుతున్నాయి అని చెప్పుకోవచ్చు. ఎన్ని రకాలైనటువంటి కష్టాల నుంచి బయటపడుతున్నా సరే ఒకటి తీరక తలికి ఇంకొకటి ఇలా ఏంటంటే వేటాడటం మొదలుపెట్టినాయి అనమాట. దీనివల్ల చాలా ఉక్కిరిబిక్కిరి అవుతున్నారని చెప్పుకోవచ్చు ఈ సింహరాశి వారు. చాలా వరకు కూడా వీరికి ఉన్నటువంటి ధైర్యము, సాహసము, తెలివితేటల వల్ల వాటి నుంచి చాలా వరకు సునాయాసంగా బయట పడగలుగుతున్నారు. కానీ ఒక్కొక్కసారి కొన్ని ఏంటంటే మరీ మితిమించిపోతున్నాయి. అలాంటి సమస్యలు అసలు మీకెందుకు వస్తున్నాయి, వాటి నుంచి బయటపడటం కోసం కూడా సింపుల్గా నేను మీకు కొన్ని నియమాలు అనేవి చెప్తాను. అవి గనక మీరు పాటించినట్లయితే వాటి నుంచి తేలికగా బయటపడగలుగుతారు. లేకపోతే మీకు చిన్న వాటి వల్లే మీకు ఈ పెద్ద సమస్యలు తెలిసి తెలియని వాటి వల్ల ఎక్కువగా జరుగుతూ ఉంటున్నాయి అన్నమాట. కాబట్టి పూర్తిగా వినండి. ఈ సింహరాశి వారిది ఏంటంటే రాశి చక్రంలో 5వ రాశి. ఈ రాశికి అధిపతి రవి. రవి అంటే సూర్య భగవానుడు అనమాట. వీరికి ఈ సింహరాశి వారికి సూర్య భగవానుడి యొక్క ఆశీస్సులు అనేవి ఎప్పుడు కూడా నిండుగా ఉంటాయి. మీరు ఎప్పుడు కూడా ఉదయం లేచినప్పుడు స్నానం చేసినప్పుడు కానివ్వండి, లేదా ప్రశాంతంగా బ్రష్ చేసుకున్న తర్వాత అయినా సరే, కాళ్ళు చేతులు కడుక్కుంటారు కదా, అప్పుడైనా సరే మీరు సూర్యుడికి నమస్కారం చేసుకోండి. ఎందుకంటే సూర్యుడు కనిపించేటటువంటి దైవం అనమాట. కాబట్టి మీరు సూర్యుడికి నమస్కారం చేసుకోవటం వలన మీకు గురువు ఏంటంటే రవి అంటే సూర్యుడేనమాట. మీరు సూర్యుడికి ఎంతగా నమస్కారాలు చేసుకొని సూర్యుడికి స్నానం చేసిన తర్వాత ఒక చెంబుడు నీటిని ఆర్జ్యంగా సమర్పించుకోవటము, అలాగే మీకు అవకాశం కుదిరితే ఇంట్లో సూర్య నమస్కారాలు చేసుకునే ప్రయత్నం కూడా చేయటము. సింపుల్గా ఎక్కువ అవసరంలో మనకు సూర్య నమస్కారాలు వచ్చేటప్పటికి 12 రకాల ఆసనాలు ఉంటాయి అన్నమాట. అవి మీరు రోజుకి 1 లేదా 2 రౌండ్లు అట్లా వేస్తే అంటే 12 సార్లు వేసుకోగలిగితే మీకున్నటువంటి అనారోగ్య సమస్యలు అనేవి కూడా చాలా వరకు తగ్గుతాయి. మనశ్శాంతి అనేది ఉండి మీకు మనోధైర్యం అనేది ఇంకా కాస్త పెరుగుతుందన్నమాట. అలాగే మీరు కాస్త ధ్యానం అనేది కూడా చేయాలన్నమాట. ఇంకా మీ గురించి మరిన్ని ఆసక్తికరమైనటువంటి విషయాలు తెలుసుకునే ముందర ఒక్కసారి ఇది వినండి. కొంతమంది ఏంటంటే కొన్ని రకాలు చెప్పుకోలేని సమస్యలతో బాధపడేవారు మీకు తెలిసిన గురువుగారు ఎవరన్నా ఉంటే చెప్పండి అని అడుగుతున్నారండి. నేను చెప్పేటటువంటి గురువుగారు చాలా చాలా నమ్మకమైనటువంటి వారు. అలంపూర్ జోగులాంబదేవి జ్యోతిష్యాలయం గురూజీ సీతారామరాజు గారు. గురువుగారి ఫోన్ నెంబర్ 9948253372. ఈ నెంబర్కి గనక మీరు ఫోన్ చేసినట్లయితే మీకు సమస్యకు ఎంత మొండి సమస్య అయినా సరే మీరు దూరంగా ఉన్నా పర్వాలేదు, ఫోన్లోనే సమస్యకు పరిష్కారం అనేది దొరుకుతుంది. భార్యాభర్తల మధ్య గొడవలు అవ్వచ్చు, విడాకుల సమస్యలు, అప్పుల సమస్యలు, ఆర్థికపరమైనటువంటి సమస్యలు, మీ మీద కానీ మీ ఇంటి మీద కానీ ఎవరన్నా చెడు ప్రయోగాలు చేయించారని అనుకున్నా, అలాగే మీకు ఏదన్నా శుభకార్యాలు కావాలనుకున్నా, అంటే పిల్లలకు కొంచెం వివాహాలు లేట్ అవ్వటము, ఉద్యోగాలు రాకపోవటము, ఇలా ఎలాంటి సమస్యలు ఉన్నా సరే మీరు గురువుగారికి ఫోన్ చేస్తే మీ సమస్య నుంచి చాలా తేలికగా బయటపడేటటువంటి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి నమ్మకంతో కాల్ చేయండి. ఇక సింహరాశి వారు ఏంటంటే వ్యక్తిగతంగా చాలా చాలా మంచివారండి. వీరు ఎక్కడా కూడా ఎవ్వరికి చెడు తలపెట్టేటటువంటి వ్యక్తులు కాదు. వీరికి ఉన్నటువంటి ధైర్యానికి కానీ, సాహసానికి కానీ, తెలివితేటలకు కానీ ఎవరైనా సరే వీరి ముందల తల వంచాల్సిందే. అంటే ఎవరికైనా సలహాలు వీరు ఒకరికి సలహాలు ఇస్తారు కానీ ఎవరి దగ్గర తీసుకోవటానికి ఇష్టపడరు, ఒకరి కింద పని చేయటానికి అంతకన్నా కూడా ఇష్టపడరు అనమాట. అంటే ఎవరన్నా ఒక మాట అంటే వీరికి ఎంత కోపమో వచ్చిద్ది. వీరు తప్పు చేస్తే తప్పకుండా తలొంచుతారు. కానీ వీరిది ఏ తప్పు లేనప్పుడు వీరు ఎవరినన్నా అంటే ఒక మాట అన్నా చేసినా కూడా ఎవరన్నా వీరిని అంటే వీరికి ఎంత కోపం వచ్చిద్దంటే వారిని ఇక జీవితంలో క్షమించటం అనేది జరగదనమాట. వారి ముఖం చూడటానికి కూడా ఇష్టపడరు. అంత పట్టుదల అనేది ఈ సింహరాశి వారికి ఉంటుందన్నమాట.
అలాగే అడవికి రాజుగా మనం సింహాన్ని చెప్పుకుంటాము. అలాగే వీరికేంటంటే వీరు ఎక్కడైతే ఉంటారో వారి చుట్టుపక్కల అన్నిట్లో అది కుటుంబంలో అవ్వచ్చు లేదా బయట అవ్వచ్చు, ఎక్కడైనా సరే ఇరుగు పొరుగు వాళ్ళని ఎక్కడ గమనించినా సరే వీరికంటూ ఒక హోదాని తెచ్చుకుంటారనమాట. పలానా వాళ్ళు అనంటే జనం తప్పకుండా గుర్తించాల్సిందే. పలానా పేరు చెబితే అందరికీ ఎవ్వరికైనా సరే తెలియాల్సిందేనమాట. అంటే అంత గౌరవ మర్యాదలు పేరు ప్రతిష్టలు అనేవి బయట తీసుకొచ్చుకుంటారు. ఎవ్వరిని కూడా తుంచి పడేయటం కానీ తీసేసి పడేయటం కానీ ఎవ్వరిని కూడా ఇబ్బంది పెట్టడం కానీ వీరు ఇంతవరకు చెయ్యలేదు. చెయ్యాలన్న ఆలోచనలు కూడా వీరికి ఉండవన్నమాట. కాబట్టే మీ రాశి పరంగా దైవానుగ్రహం అనేది పుష్కలంగా ఉందన్నమాట. ఎంత ధైర్యం ఉన్నప్పటికీ ఏంటి మీకు ఈ మధ్య అనారోగ్య సమస్యలు మనం ఇంతకు ముందు చెప్పుకున్నట్లుగా కొన్ని చిన్న చిన్న అనారోగ్య సమస్యలతో మానసిక సమస్యలతో నలిగిపోతున్నారు. ఎంత అడవికి రారాజు అయినా సింహానికి కూడా ప్రాణం ఉంటుంది. సింహానికి కూడా అన్ని రకాలైనటువంటి నొప్పులు బాధలు ఉంటాయి అన్నమాట. ఎంత వేటాడినా ఎంత చేసినా కూడా శత్రువులు కూడా అలాగే ఉంటారనమాట. అలాగే మీ వల్ల ఎంతమంది బాగుపడ్డా మీ వల్ల ఎదుటివారు ఎంత సహాయం తీసుకొని ఉన్నా కూడా ఏదన్నా మీరు నిందించినప్పుడు కోప్పడి ఏదన్నా ఒక మాట అంటే అలాగే మీ మీద పగ పెంచుకొని అంటే శత్రువులు కూడా అంటే మీరు ఎప్పుడు దెబ్బతింటారా అని చెప్పి అలాంటి దానికోసం ఎదురు చూస్తూ ఉండటము, మీకు తెలియకుండా మీ వెనకమాలే గోతులు తవ్వటం ఇలాంటివి చేస్తున్నారనమాట. కానీ ఇలా చేస్తారా అనంటే మీరు నమ్మలేరు. నమ్మకుండా చేయటమే మరి శత్రువుల యొక్క పని అన్నమాట. కొన్ని కొన్ని సమస్యలు వస్తూ ఉంటాయి. ఎందుకు అలా జరిగిందో తెలియదు అని అనుకున్న సందర్భాలు కొన్ని మీకు ఖచ్చితంగా ఉంటాయి, చూసుకోండి. అవి ఎందుకు అనంటే మీరు ఎవరినైతే నమ్మి ఆ పనులు అప్పచెప్పారో, ఎవరికి ఏ ఏ విషయాలు చెప్పారో, ఎవరైతే విని ఉన్నారో అలాంటి వారి వల్లే ఇలాంటి దెబ్బలనేవి మీకు జరుగుతున్నాయి. కాబట్టి ఇప్పుడైనా సరే ఏదైనా సరే శీఘ్రంగా రహస్యంగా ఉంచడానికి ప్రయత్నించండి. ఏదైనా ఉంటే కుటుంబ సభ్యులతో చర్చించండి. కుటుంబ సభ్యుల వల్ల మీకు సపోర్టు సహకారం కనుక అందితే తప్పకుండా వాళ్ళకు చెప్పుకోండి, లేకపోతే దైవానికి చెప్పుకోండి. అంతేకాని బయట మంచిగా ఉంటున్నారులే అని చెప్పేసేసి ప్రతి ఒక్కరిని నమ్మి వారికి గనక చెప్పినట్లయితే చాలా గట్టిగా అంటే ఇవాళ ఉన్న మంచి ఇవాళ కాదు ఇప్పుడున్న మంచి కాసేపటికి ఉంటుందో లేదో తెలియట్లే. కాబట్టి జనంతో చాలా వరకు కూడా జాగ్రత్తగా ఉన్నట్లయితే ఇక మీకు తిరుగు అనేది ఉండదు. ఇక ఈ 3 రోజులు వచ్చేటప్పటికి మీరు బాగా బిజీగా ఉంటారని చెప్పుకోవచ్చు. ఈ 3 రోజుల్లో కూడా అంటే ఏదన్నా ప్రయాణాలు చేసే అవకాశం అనేది కూడా ఉంటుంది. 3 రోజుల్లో 2 రోజులు అలాగే ఉంటుందన్నమాట. ఈ ప్రయాణాలు మీకు అనుకూలంగా ఉంటాయి. కాకపోతే చిన్న చిన్న ఇబ్బందులు అనేవి ఉంటాయి. కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండండి. ప్రయాణాలు కూడా మరి అవసరము అత్యవసరము తప్పదు అనుకుంటేనే ప్రయాణం చేయండి. లేకపోతే మీరు ప్రయాణాలు కూడా చేయొద్దు. ఎందుకంటే మీకు ఆ ప్రయాణాల వల్ల పెద్దగా అంటే పెద్దగా లాభాలైతే ఉండకపోవచ్చు అనమాట. అలాగే మీరు చేసేటటువంటి పని వల్ల మీకు మంచిగా లాభాలనేవి గడిస్తాయన్నమాట. అంటే మీ కష్టానికి తగినటువంటి ప్రతిఫలాన్ని చూడగలుగుతారు. ఎక్కువగా కష్టాన్ని నమ్మినటువంటి వ్యక్తులు అనమాట వీరు కష్టపడతారు. కష్టపడేటటువంటి వారిని కూడా గౌరవిస్తారనమాట. అలాగే జీవిత భాగస్వాములను కూడా చాలా ప్రేమానురాగాలు ఈ సింహరాశి వారు చూసుకుంటారు. వీరి ఆలోచన అంతా కూడా కుటుంబం గురించే ఉంటుంది. కుటుంబం కోసం ఎంత కష్టపడటానికైనా ఏమి వదులుకోవటానికైనా వీళ్ళు సిద్ధంగా ఉంటారనమాట. కుటుంబ సభ్యులను ఒక మంచి స్థాయిలో నిలబెట్టాలని చెప్పేసి తపన పడుతూ ఉంటారు. అలాగే వీరికి ఏంటంటే కొంచెం ఆరోగ్యం అనేది ఈ మధ్య సపోర్ట్ చేయక కొన్ని విషయాలను కొన్ని పనులు ఉంటున్నా కూడా వాటిని వాయిదా వేసుకుంటున్నారు. నరదిష్టి ప్రభావం కూడా మీ మీద చాలా ఎక్కువగా ఉంది. నరదిష్టి వల్ల మీకు ఈ సమస్యలు అంటే లేనిపోని నిందల పాలవ్వటము, అనవసరంగా మాటలు పడటము, ముందు ఒక రకంగా వెనకమాల ఒక రకంగా ఇట్లా చాలా రకాలుగా ఇబ్బంది పడుతున్నారు. ఆ నరదిష్టి అనేది మీరు ఖచ్చితంగా తీసేసుకోవాలి. అలాగే శత్రు సమస్యల నుంచి కూడా బయటపడాలన్నమాట. శత్రు సమస్యల నుంచి బయటపడాలి అనంటే మీరేం చేస్తారంటే కాస్త నల్ల మినుములు ఉంటాయి కదా, ఆ నల్ల మినుములు 1 స్పూను, అలాగే 1 స్పూను బియ్యం ఉంటాయి కదా, ఆ బియ్యం తీసేసుకొని మీ ఇంటి దగ్గర పెరట్లో అవ్వచ్చు, కొంచెం ఎవరన్నా తొక్కని చోట మట్టిని కొంచెం పక్కకు లాగేసేసి వాటిని అందులో పోసేసి మట్టి కప్పేసేసి దాని మీద ఒక నిమ్మకాయ
నిమ్మకాయ రెండు రెండు బద్దలుగా కట్ చేసేసి ఆ నిమ్మకాయను కూడా అక్కడ పెట్టేసేసి శత్రు సమస్యలు ఏమన్నా ఉంటే పూర్తిగా తొలగిపోవాలి, వారు మాకు మిత్రులుగా మారాలి అని చెప్పి ఈ పరిహారం కనుక చేసినట్లయితే ఆ శత్రువులు మీకు మిత్రులుగా మారే అవకాశం అనేది ఉంటుంది. ఇంకా మీకు నరదిష్టి కోసం ఏంటంటే మీరు తప్పకుండా రాళ్ల ఉప్పును నీటిలో వేసుకొని స్నానం చేయాలి. రాళ్ల ఉప్పును వేసుకొని స్నానం చేయటం వలన నరదిష్టి తగ్గుతుంది. మీకున్నటువంటి అనారోగ్య సమస్యలు కూడా చాలా వరకు కూడా తగ్గుముఖం పడతాయి అన్నమాట. అలాగే కాస్తంత పాలల్లో చిటికెడు పసుపు వేసుకొని కాచి చల్లార్చినటువంటి పాలను గోరువెచ్చగా మీరు తాగండి. అలా చేయటం వలన మీకు ఆరోగ్యం కూడా చాలా వరకు కూడా కుదుట పడుతుంది. ఇంకా మీరు దైవారాధనకు దగ్గరగా ఉండాలి. మీరు చేసే పొరపాట్లు ఏంటంటే మీరు తిన్న తర్వాత తిన్న కంచంలో చేతులు కడగమాకండి. అలా చేయటం వలన మీకు ఆర్థిక సమస్యలు, అప్పుల సమస్యలు అనేవి ఎక్కువగా పెరుగుతాయి. కాబట్టి పక్కన షింకులో కడిగేసుకోండి. అలాగే స్నానం చేసేటటువంటి నీళ్లు కూడా ఎవరన్నా పట్టి పెట్టి ఉంచుతారు. అలాంటి నీటిలో మళ్ళీ మీరు అలాగే నీటిని పట్టుకొని ట్యాప్ తిప్పుకొని అలా స్నానం చేయొద్దు. స్నానం చేసేటటువంటి నీరు ఏదన్నా ఉన్నా కూడా ఆల్రెడీ బకెట్లో వాటిని పారవేసేసి మళ్ళీ మీరు ఫ్రెష్గా వాటర్ పట్టుకొని మళ్ళీ మీరు చక్కగా స్నానం చేస్తే బాగుంటుంది. ఎందుకంటే నీళ్ళు చాలా ఉన్నాయి అని చెప్పేసేసి కావాలంటే మీరు ఎక్స్ట్రా తిప్పుకోమాకండి. అలా ఒకరు చిన్నపిల్లలు అవ్వచ్చు, పెద్దవాళ్ళు అవ్వచ్చు, అలా స్నానాలు చేసినటువంటి నీటిలో మీరు కూడా చేసినట్లయితే వారి యొక్క సమస్యలు మీకు చుట్టుకునే అవకాశం అనేది ఉంటుంది. అలాగే మీరు మాంసాహారం కొంచెం తగ్గించుకోండి. మాంసాహారం వలన మీకు అనారోగ్యం అనేది ఇంకొంచెం ఎక్కువయ్యే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి చక్కగా ఆకుకూరలు, పండ్లు, కూరగాయలు, మంచిగా జ్యూసులు, డ్రై ఫ్రూట్స్, బాదం పప్పు రోజు నానబెట్టుకొని తినటము, కాస్త రోజుకు ఒక పండు లేదా 2 పండ్లు తినటము, ఇలాంటివి చేయండి. వీటి వల్ల మీకు ఆరోగ్యం అనేది ఇంకా మంచిగా ఉండే అవకాశం అనేది ఉంటుందన్నమాట. అలాగే మీకున్నటువంటి ఇంకా దోషాలు పూర్తిగా పోవాలి అనంటే మీరు రోజు భోజనం చేసేటప్పుడు తొలి ముద్ద, మొట్టమొదటి ముద్ద కాకికి పెట్టండి. మీ ఇంటి గోడ మీద కాకికి పెట్టేసేసేయండి. 1 రోజు 2 రోజులు తినకపోయినా తర్వాత రోజు నుంచి అవి కూడా అలవాటయ్యి చక్కగా తింటాయి అన్నమాట. ఎందుకంటే కాకుల రూపంలో పితృదేవతలు తిరుగుతూ ఉంటారు. ఏదన్నా పితృదోషాలు కానీ, సర్పదోషాలు కానీ, లేకపోతే ఏదన్నా తెలిసి తెలియని కర్మలు గత జన్మ ఇలాంటివి ఏమన్నా ఉన్నా కూడా ఇలా చేయటం వలన తొలగిపోతాయి అన్నమాట. అలాగే మీ ఇంటికి కుక్కలు వస్తుంటే కుక్కలకు కూడా మీరు ఆహారంగా ఏదన్నా బిస్కెట్లు అవ్వచ్చు, లేకపోతే ఏదన్నా చపాతీ, రొట్టె, లేకపోతే పెరుగన్నం కానివ్వండి, ఇలా మీకు ఉన్నంత వరకు శక్తికి తగ్గినట్లుగా ఎక్కువనొద్దు. ఒక్క ముద్ద వేస్తే మీకు మీ చేత్తో వేయటం వలన దోషాలు అనేవి పోతూ ఉంటాయన్నమాట. ఎందుకంటే ఎప్పుడైనా సరే మనము ఇలాంటి వాటి వల్ల ఇలా ఎప్పుడైతే మనం చేస్తూ ఉంటామో, ఇలా కాకులకి, నోరు లేని మూగజీవులను మనం ప్రేమిస్తూ అలాంటి వాటికి ఆవులకైనా సరే మీరు పెట్టండి. ఆవులకు కూడా ఒక అరటిపండు, ఒక చిన్న బెల్లం ముక్క, నానబెట్టినటువంటి శనగలు అవ్వచ్చు, ఉడకబెట్టినవి, లేకపోతే గుగ్గిళ్ళు, ఇట్లా ఏవో ఒకటి మీరు పెట్టడం వల్ల, ఒక క్యారెట్ అయినా, ఒక టమాటా అయినా, ఇలాంటివి పెట్టడం వల్ల ఏంటంటే మీ చేత్తో తెలిసి తెలియక చేసిన పాపాలన్నీ కూడా ముందు దోష నివారణ అయిపోతాయి. ఎప్పుడైతే మనకు ఆ కర్మలు తగ్గుతాయో మన జీవితంలో మనకు సమస్యల సంఖ్య అనేది ఆటోమేటిక్గా తగ్గుతుందన్నమాట. అలాగే మీ చేత్తో మీరు ఎవరికి శుక్రవారం రోజున డబ్బులు అనేవి ఇవ్వద్దు. అవసరమైతే తప్పదు, కానీ అప్పుల రూపంలో కానీ, చేబదుళ్ళు కానీ, మధ్యవర్తులుగా కానీ ఎవ్వరికి కూడా ఉండవద్దు. మధ్యవర్తిగా ఎవ్వరి విషయాల్లో తలదూర్చవద్దు. అడిగిన దానికే సమాధానం చెప్పండి. మంగళవారం రోజున కాస్త ఎరుపు రంగు టమాటాలు అవ్వచ్చు, పప్పు కూరలు అవ్వచ్చు, ఇలాంటివి కూడా వండుకోవద్దు. నలుపు రంగు బట్టలు ఉంటాయి కదా, వస్త్రాలు, అవి చాలా వరకు కూడా వేసుకోవటం తగ్గించండి. ఎప్పుడన్నా ఉంటే ఎప్పుడన్నా వేసుకోండి, కానీ మీకు దేవాలయాలకు వెళ్ళేటప్పుడు కానివ్వండి, ఇంట్లో పూజ చేసే సమయాల్లో కానీ, ఇలాంటప్పుడు కాస్త నలుపును పక్కన పెట్టేసేసి మిగిలిన ఏ రంగులు వేసుకున్నా కూడా మీకు బాగా కలిసి వస్తుందన్నమాట. అలాగే పర్సులో కూడా మీరు దీపారాధన చేసినప్పుడు ఒక యాలుక్కాయని పెట్టుకుని అక్కడ దీపారాధన చేసుకున్న తర్వాత దేవుడి ముందర పెట్టేసేసి మాకు ఆర్థికంగా బాగా కలిసి రావాలి, మేము మంచిగా ఎదగాలి, అప్పులు ఏదన్నా ఉంటే తీరాలి, మేము ఏదన్నా కొనుగోలు చేసుకోవాలి అని చెప్పి ఆ యాలుక్కాయని కూడా మీ పర్సులో కానీ, మీ జేబులో కానీ పెట్టుకున్నట్లయితే మీకు ధనం అనేది బాగా ఆకర్షిస్తుంది అనమాట ఆ యాలుక్కాయని. కాబట్టి ఇలాంటి నియమాలు పాటించండి. అవకాశం కుదిరితే సోమవారం రోజున శివాలయానికి వెళ్ళండి. శివారాధన ఎక్కువగా చేస్తూ ఉండండి. శివుడికి చెంబుడు నీటితో అభిషేకం చేస్తూ ఉండండి. ఇంట్లో కూడా కుదిరినప్పుడల్లా నిత్యం దీపారాధన చేయటము, లక్ష్మీ స్తోత్రం చదవటము, ఇలాంటివి చేసుకోవటము, ఇందా చెప్పినట్లుగా సూర్య నమస్కారాలు అవ్వచ్చు, కాస్త ధ్యానము, ఇలా
ఇలాంటివి చేసుకోండి. సమయానికి తిండి, సమయానికి నిద్ర తప్పనిసరి. పనులు ఏదన్నా ఉన్నా హడావుడి పడొద్దు. నిదానంగా పనులన్నీ జరిగిపోతాయి. ఎప్పటి పనిని అప్పుడు వాయిదాలు వేసుకోకుండా పూర్తి చేసుకుంటే మీకు చాలా తేలికగా ఉంటుందన్నమాట. ఇలా చేసినట్లయితే మీకు తిరుగు ఉండదు. అర్థమైంది కదండీ ఈ 3 రోజులు మీకేంటి అనేది. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేయటం వలన వీడియో మరికొంతమంది సింహరాశి వ్యక్తులకు కూడా చేరి వారు కూడా తెలుసుకునే అవకాశం అనేది ఉంటుంది. అలాగే మీకు తెలిసిన సింహరాశి మిత్రులు కూడా షేర్ చేసి మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఆల్ అనే బెల్ని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది. కాబట్టి లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక మంచి విశేషంతో మళ్ళీ కలుద్దాం. సర్వేజన సుఖినో భవంతు. నమస్కారం.